భీమ్లా నాయక్ టీం సంక్రాంతి టైంలో త్రిబుల్ ఆర్ కోసం త్యాగం చేసింది. ఇప్పుడు వాయిదా వేయకుండా పుణ్యం కట్టుకుంటోంది. బాక్స్ ఆఫీస్లో భీమ్లా దరువు, రాధేశ్యామ్ దాడి త్రిబుల్ ఆర్ కి కలిసొచ్చేలా ఉంది. గంగూబాయ్ త్యాగంతో త్రిబుల్ ఆర్ కి ప్రభంజనం కన్ఫర్మ్ అయింది. నిజానికి సంక్రాంతికి రావాల్సిన భీమ్లా నాయక్ అప్పుడు త్రిబుల్ ఆర్ కోసం త్యాగం చేస్తే థర్డ్ వేవ్ వల్ల ఆ సాక్రిఫైస్ అలా అయింది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ కంటే ముందే ఈ నెల 25న భీమ్లా నాయక్ వస్తుందంటే రాజమౌళి టీం పండుగ చేసుకుంటోంది. కారణం పాన్ ఇండియా మూవీ వచ్చేలోపు ఈ సినిమా ప్రేక్షకుల్లో ఊపు తెచ్చే ఛాన్స్ ఉండటమే. భీమ్లా నాయక్ 25కు వస్తుంటే మార్చ్ 11th కి రాధేశ్యామ్ వస్తోంది. ఇది కూడా పరోక్షంగా త్రిబుల్ ఆర్ కి కలిసొచ్చేలా ఉంది. మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్ వస్తే ప్రేక్షకులు థియేటర్స్ కి అలవాటు పడతారు. సో భీమ్లా నాయక్ రాధేశ్యామ్ సందడితో అంతటా థియేటర్స్ లో పాత కళ వస్తుంది. అదే త్రిబుల్ ఆర్ కి కలిసొచ్చేలా ఉంది. సౌత్ లోనే కాదు, బాలీవుడ్ లో గంగూబాయ్ మూవీ త్రిబుల్ ఆర్ కి కలిసొచ్చేలానే చేస్తోంది. నార్త్ మార్కెట్ లో ఆలియా అండ్ కో వల్ల సందడి షురూ అవుతోంది. గంగూబాయ్ సందడితో నార్త్ ఆడియన్స్ థియేటర్స్ కి అలవాటవుతారు. భీమ్లా నాయక్ తో సౌత్ లో సందడి పెరుగుతుంది. రాధేశ్యామ్ తో సౌత్, నార్త్ అంతటా పాత వైభవం మొదలవుతుంది. అలా అంతా రెడీ అయ్యాకే త్రిబుల్ ఆర్ మార్చ్ 25కి వస్తుంది. కాబట్టి వసూళ్ల వరదకి ఢోకా లేదంటున్నారు.